మిత్రులందరికీ నమస్కారం. ధ్యానం గురించి మనం రోజు చేస్తూ ఉన్నాం. అంటే పూర్ణ ధ్యానం అంటే, లేదా నిశ్చల ధ్యానం అంటే, లేదా శూన్య ధ్యానం అంటే, లేదా స్వస్వరూప ధ్యానం అంటే ఒకటే మిత్రులు. ఇవన్నీ ఒకటే. అసలు ధ్యానం అంటే ఏంటి? అంటే నా మూలాన్ని నేను తెలుసుకోవడం. నా మూలం అంటే ఏంటి? నా సోర్స్. నా సోర్స్ అంటే ఏంటి? ఈ బాడీ నా సోర్సా? చెప్పండి మిత్రులారా. ఈ బాడీ నా సోర్సా? నా మూలం నాకు మూలం ఎవరు? నా బాడీయా? కాదు. మరి ఇంకేంటి? నా ప్రాణమా? కాదు. మరి నా మైండా? కాదు. నా బుద్ధా? కాదు. ఇవేవి నా సోర్స్ కాదు. ఎందుకు అంటే ఇవి స్వతంత్రంగా జీవించలేవు, స్వతంత్రంగా పనిచేయలేవు. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? మరి ఏది స్వతంత్రంగా ఉంది? చైతన్యము. చైతన్యమే ఆత్మ అంటాము, లేదా జీవాత్మ అంటారు. ఓకేనా? ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మామిడి చెట్టు నుంచి వచ్చిన మామిడి ఫలం లాగా కదా. మామిడి చెట్టుకు అనేక ఫలాలు ఉంటాయి, అందులో మనం ఒక ఫలం. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు కదా, ఏమని? నేను అన్ని జీవరాశుల్లో సమంగా వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నాడు. అవునా? అన్ని జీవరాశులు, కేవలం మనుషుల్లో అని చెప్పలేదు మిత్రులు. సో కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి హృదయంలో అనుభూతి ఉంటుంది, అనుభవం ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది హార్ట్లో, హృదయంలో. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? మరి భూమధ్య స్థానంలో ఇక్కడ ఏముంటుంది? ఎరుక, కాన్షియస్నెస్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంటుంది? అనుభూతి, ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది, ఎరుక, కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ అంటే ఉండడం, భగవంతుడి యొక్క స్థితి, ఆ ఆత్మ యొక్క స్థితి ఉండడం ఇక్కడ, అలాగే ఎరుక ఇక్కడ, ఈ రెండు ఒకటైపోతే అదే ధ్యానం మిత్రమా. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ సందర్భంగా. ఇంతకు ముందు కూడా నేను మీతో పంచుకున్నాను. ఒకటి, నేను అని చెప్పడానికి ఎలా చూపిస్తారు? ఒకసారి చూపించండి. నేను అని చెప్పడానికి మీరు సంకేతం ఎలా చూపిస్తారు? నేను అని ఇలా చూపిస్తారా ఎవరైనా? పోనీ నేను అని ఎవరైనా ఇలా చూపిస్తారా? ఎలా చూపిస్తారు? నేను అని ఇలా చూపిస్తారు. ఈ శరీరానికి మనం ఎప్పుడైనా నేర్పించామా? చెప్పండి మిత్రులారా. ఈ శరీరానికి ఎప్పుడైనా మన అమ్మ కానీ, మన నాన్న కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన టీచర్స్ కానీ నేను అన్నప్పుడు చెయ్యి ఇక్కడ చూపించాలన్న విషయాన్ని ఎవరైనా చెప్పారా? ఏ పుస్తకంలోనైనా చదివి నేర్చుకున్నారా? ఇప్పుడు అర్థమైందా మిత్రమా? బాడీకి తన నాలెడ్జ్ తనకు ఉందని అర్థమైందా? మనం డిస్టర్బ్ చేయకపోతే చాలు మిత్రమా. మనం డిస్టర్బ్ చేయకపోతే చాలు, మనం లైఫ్లో ఎంతో హ్యాపీగా ఉంటాం. కానీ మనం అన్ని డిస్టర్బ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు అర్థమైంది ఎక్కడ ధ్యానం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ అనుభవము, అనుభూతి, ఫీలింగ్. ఇక్కడ అనుభవం, ఫీలింగ్ చేయాలన్న ఎరుక ఇక్కడ కాన్షియస్. వివేకంతో అనుభూతి చెందితే అదే ధ్యానం, అదే సమాధి మిత్రమా. వివేకంతో అనుభూతి చెందితే అదే ధ్యానం, అదే సమాధి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎవరినైనా మనము హగ్ చేసుకుంటాం. కన్న బిడ్డలను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, భార్యాభర్తల్ని కావచ్చు, మిత్రులని కావచ్చు, హగ్ చేసుకుంటాం. ఎవరైనా తలకాయ హగ్ చేసుకుంటారా మిత్రమా? ఎవరైనా ఎక్కడైనా చూసారా మీరు? ఇప్పుడు వాళ్ళు గుర్తుండేది ఎక్కడ? మన బ్రెయిన్లోనే కదా. మరి వాళ్ళు కలిసినప్పుడు తల తాకించాలి కదా, తల హగ్ చేసుకోవాలి కదా ఇట్లా పెట్టుకొని.
ఎక్కడైనా ఉందా? తలకు తల హగ్ చేసుకోవడం ఎక్కడైనా ఉందా? మరి ఎక్కడ హగ్ చేసుకుంటాం మిత్రమా? హార్ట్ టు హార్ట్, హార్ట్ టు హార్ట్ హగ్ చేసుకుంటాం మిత్రమా. ఎవరు చెప్పారు అలాగ హగ్ చేసుకోమని? ఏ పుస్తకంలోనైనా రాసుందా? ఎప్పుడైనా ఎవరైనా మన ఆత్మీయులు కనబడితే వాళ్ళని హార్ట్ టు హార్టే హగ్ చేసుకోవాలి, కానీ బ్యాక్ టు బ్యాక్ హగ్ చేసుకొని రాసుకుంటే ఏమవుతుంది మిత్రమా? ఉందా ఇలాగా? ఇది ఎవరు నేర్పించారు? ఇట్ ఈస్ ద నేచర్ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ఇస్ నేచర్, నేచర్ ఈజ్ నేచర్ లాంగ్వేజ్, దట్స్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? కొత్తగా ఏం లేదు మిత్రమా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. సరేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, ధ్యానానికి అనేకమైనటువంటి పద్ధతులు, టెక్నిక్స్ ఉన్నాయి, కానీ అనుభూతి ఒక్కటే. అవునా కదా మిత్రులారా? మీరు ఎన్ని టెక్నిక్స్ అన్నా ఫాలో అవ్వండి, చివరికి ధ్యాన అనుభవం ఒకటి. ఏమిటా ఒకటి? నేను సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపాన్నే, ఆ అనుభూతి చెందడమే ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం మిత్రమా. నన్ను నేను తెలుసుకోవడమే అంతిమ లక్ష్యం. అందుకు మీరు శ్వాస మీద ధ్యాస పెడతారా, భగవంతుని మీద ధ్యాస పెడతారా, మీ తల మీద ధ్యాస పెడతారా, చక్రాల మీద ధ్యాస పెడతారా, మంత్రం మీద ధ్యాస పెడతారా, ప్రకృతి మీద ధ్యాస ఎక్కడన్నా ధ్యాస పెట్టండి, కానీ చేరుకోవాల్సింది డోర్ ఓపెన్ ఎక్కడ చేయాలి? స్వస్వరూపంలో డోర్ ఓపెన్ చేయాలి. ఓకేనా మిత్రులారా? ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనమేం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు అంటారు ఉదాహరణకి, పక్షి స్వయంగా ఎగరడం మనం నేర్పించాలా? పక్షికి ఎగరడం మనం నేర్పించాలా? చేపకి ఈదడం ఎలాగో, నీళ్ళల్లో ఈదడం ఎలాగో మనం నేర్పించాలా? మరి మనుషులకి ధ్యానం చేర్పించడం ఎవరైనా ప్రత్యేకంగా నేర్పించాలా? ధ్యానం ఆల్రెడీ ఉంది మిత్రమా, కానీ మనం కోల్పోయాం. గుర్తు చేసుకుంటున్నామంతే. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎరుక మరియు అనుభవం రెండు కలిస్తే ధ్యానం. రైట్ మిత్రులారా? కాబట్టి మనం చక్కగా ధ్యానంలో మీరు 5 నిమిషాలు చేయండి మిత్రమా, ఎక్కువ అవసరం లేదు. ఎంతసేపు? పొద్దున 5 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. అయితే భోజనం చేసిన తర్వాత మాత్రం ధ్యానం చేయకండి. భోజనం చేసిన తర్వాత ధ్యానం చేస్తే అది పరధ్యానం అవుతుంది. భోజనం కంటే ముందు చేస్తే, లేదా భోజనం తర్వాత 2 లేదా 3 గంటల తర్వాత ధ్యానం చేస్తే అది పరమధ్యానం అవుతుంది. అర్థమైందా మిత్రమా? పరమధ్యానం, పరధ్యానం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి పరమధ్యానం చేయాలి, స్వస్వరూప ధ్యానం చేయాలి, లేదా శూన్య ధ్యానం, లేదా పూర్ణ ధ్యానం. ఈరోజు భగవద్గీత ప్రేయర్లో చెప్పినట్టు క్షేత్రజ్ఞ ధ్యానం. అంటే క్షేత్రజ్ఞ అంటే మళ్ళీ క్షేత్రజ్ఞుడు అని చెప్పాలి మిత్రమా. క్షేత్రజ్ఞ అంటే మళ్ళీ బాడీ అవుతుంది. క్షేత్రం అంటే బాడీ. క్షేత్రజ్ఞ ధ్యానం అని చెప్పచ్చు. భాష ఎందైనా ఓకేనా మిత్రమా, భావం ఒకటే. పద్ధతులు ఎన్నైనా ధ్యానం ఒకటే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇది ధ్యానం, ఇది మీరు ఎక్కడున్నా ధ్యానం చేసుకోవచ్చు.